కోసమే కదా ఇక్కడ దాకా వచ్చి వీడియోస్ చేస్తున్నా. అయినా నా బాధ తనకు అర్థం కావట్లేదు. నన్ను వదిలి దూరం వెళ్ళినట్టు పార్దు అన్న నాకు ఉండాలని లేదు కోమలి. పబ్లిక్ కి తెలిసేటట్టు చేసినా. నేను పబ్లిక్ కోసం ఏం భయపడతలేను కదా. ఫస్ట్ వీడియోని తన కోసం చేసినా. నేను చూడు ఎంత పోయిందో. నేను ఎక్కడ పోతే నీకెందుకు? నీకు అవసరం లేదు కదా. సో మీ అందరికీ తెలుసు, నిన్న పార్థు అయితే నన్ను రిజెక్ట్ చేశాడు. ఫస్ట్ డే అన్న వాళ్ళ కోసం యాక్సెప్ట్ చేశా. ఇప్పుడైతే నాకు లవ్ లేదు, అది లేదు, ఇది లేదు అని అయితే అంటున్నాడు. ఇంకా ఇట్లా ఉండడం నా వల్ల అయితే కావట్లేదు. కింద ఎవరికి చెప్పకుండా పైకి వచ్చేసిన, కెమెరా పెట్టుకున్నాను. ఇక చాక్ తీసుకొని ఇక తనని పిలిచి ఏదో ఒకటి చేసుకుందాం అనే వేలోనైతే నేను వచ్చేసినాను. నువ్వెంత అవాయిడ్ చేసినా, నువ్వు కావాలని నేను ఆరాట పడుతుంటే అసలు ఏం చేయాలి? నేను తన కోసమే కదా ఇక్కడ దాకా వచ్చి వీడియోస్ చేస్తున్నా. అయినా నా బాధ తనకు అర్థం కావట్లేదు. నన్ను వదిలి దూరం వెళ్ళినట్టుంది. అసలు లవ్ లేదు, అది లేదు, ఇది లేదు. ఏమన్నా అంటే పాస్ట్ గుర్తొస్తుంది అంటే, అరే పాస్ట్తో ఎందుకని చెప్తున్నా, వింటలేడు నా బాధ. పాస్ట్ అంటున్నాడు. కోమలి వస్తుంది, ఏం చేస్తాను? ఏందక్క చాక్ పెట్టుకొని? చాక్ ఏడ కనిపించింది నీకు? కెమెరా పెట్టా, చాక్ దాస్తున్నా, రీల్స్ చేసుకుంటున్నా. చాక్ ఎందుకు వచ్చినావు పైకి? నార్మల్ వచ్చిన కింద ఎవరు కనిపించట్లేదు వచ్చాను నేను. ఏం లేరు, బయటకు వెళ్ళిండ్రు అందరు. నేను నువ్వు పడుకున్నావు అని చెప్పేసి నేను పైకి వచ్చా. సరే వెళ్ళు, కిందకి వెళ్ళు. సరే నేను చేస్తాను నీతో పాటు షూట్. ఏమైంది చెప్పు, నాకు కూడా చెప్పవా? కెమెరా పెట్టో, చాక్ పెట్టో, ఏమైంది? పార్దు అన్న నాకు ఉండాలని లేదు కోమలి. ఎందుకు, ఏమైంది అసలు చెప్పు. అరే నా మనిషి కోసం నేను ఇంతగానం చేస్తుంటే అసలు నన్ను పట్టించుకోకుండా తిరుగుతున్నా. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే బయటికి వెళ్ళిపోయిండు వదిన వాళ్ళతోని. అసలు పిలుస్తున్నా ఉండు పాడుతూ, నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా వెళ్ళిపోయిండు పట్టించుకోకుండా. అప్పుడు దానికోసం ఇంత చేయాల్సిన అవసరమా? ఇట్లా చూస్తారు తెలుసా పబ్లిక్ ఏమనుకుంటారు తెలుసా? అరే నేను ఫస్ట్ వీడియోని పబ్లిక్ కి తెలిసేటట్టు చేసినా. నేను పబ్లిక్ కోసం ఏం భయపడతలేను కదా. ఫస్ట్ వీడియోని తన కోసం చేసినా. నేను అరే అర్థం కావట్లే ఆ మనిషికి నేను ఇంతగానం చేస్తుంటారే. ఒక అమ్మాయి వచ్చి ఇంతగానం బతిమలాడుతుంది. ఊరికి పాస్ట్ గురించి ఎందుకు ఇప్పుడు? సరే ఆయన ఏదో అన్నారు, దాన్ని నువ్వు కట్ చేసుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుందా? కట్ చేసుకోవడం కాదు, ఏదో ఒకటి చేసుకోవాలి నేను ఇప్పుడు. అంటే చేసుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుందా? పిచ్చి పనులు చెయ్యకు, చిన్నపిల్ల వీటి. నా వల్ల కావట్లేదు కోమలి. ఏంది వద్దు, నన్ను వద్దు కోమలి. నాకు వదిలేసి నీకు ఎందుకు కోమలి నా గురించి? చూడు ఎంత పోయిందో. అక్క ఇట్లాంటి పిచ్చి పనులు చెయ్యకి. చిల్లర రోజులు చేస్తారు ఇట్లా. వాడి కోసం చెయ్యడం ఏందే? చూడు బ్లడ్ ఎట్లా కారుతుందో. ఆ మనిషికి కొంచెం కూడా లేదు, నేనేం చేసుకుంటాను కూడా లేదు. హాయిగా బయటికి పోయి ఎంజాయ్ చేస్తున్నాడు. కాల్ చేస్తున్నా వాడికి. లేకు నడు, కిందకి పోదాం. నేను రాను, అసలు నన్ను వదిలేకోమని. నేను రాను, వెళ్ళిపో. ఏందక్క? హలో హలో చెప్లే ఏడున్నా అన్న? బయట వచ్చినా చెప్పేది. ఒకసారి రా, ఇంటికి రా.
ఏమైంది? ఇంటికి రా. ఇంటికి రా అంటే ఇప్పుడే బయట వచ్చినా నేను. ఫాస్ట్గా వస్తావా రావా? వద్దు పట్ట ప్రాబ్లం ఏం చెప్పొస్తున్నా? చెప్తే వస్తావా అన్న? రా అన్న, రా ఫాస్ట్ రా. రా ఏ అక్క, ఏందే చిన్నపిల్ల లెక్క చూడే, బ్లడ్ నీకు ఊరికి వస్తుందా రక్తం? అంత ఎక్కువ దానం చెయ్యి. ఏంది ఇట్లా? ఆయనకి నేను అవసరం లేదు, నేను వద్దు, ఇంకెందుకు మీకెందుకు, ఆయనకు లేనిది వదిలేసి ఇచ్చేసి నేను పోతున్నా. ఎక్కడికి పోతా? పిచ్చా నీకేమన్నా? ఏం చేస్తున్నావు? నీకు అవసరం లేదు కదా. అరే ఏం చేస్తున్నావు? ఏంటిది? అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు? కెమెరా పెట్టి ఏం పని? ఏంటిది? నాకు తెలియదు అన్న, ఎవరు లేరు ఇంట్లో. నేను పైకి వచ్చిన ఈలోగా స్టార్ట్ చేసేసింది. నేను వదిన వాళ్ళతో బయట పోయినా. నీకు నేను అవసరం లేదు కదా, నిన్న చెప్పినావు కదా ఏమన్నా చేసుకో అని. కలలు చూసిన కన్నులే ఏమన్నా చేసుకో అని చెప్పలేదు, నువ్వే చెప్పిపోయినావు. నేనేం చేసుకున్నా తనకి రాకని ఇట్లా చేసుకుంటావా? మరి రాకు, మరి ఎందుకు వస్తున్నావు? నేను నీకు అవసరం లేదు కదా. బ్లడ్ పోతుంది, ఆగు. బ్లడ్ పోతుంది, ఆగు. నేను నీకు అవసరం లేదు కదా. అవసరం లేదంటే నేను చెప్పినా కదా, నేను మర్చిపోలేకపోతున్నా, దానివల్ల దూరం పెడుతున్నా. అన్నట్టు నన్ను ఫస్ట్ నుంచి పెట్టాలన్నా. నువ్వు జంట నడిచిన అడుగులే సగం చేసావు మధ్యలో పెట్టి. అట్లా ఎవరైనా ఎవరైనా చేసుకుంటారా? అసలు కామన్ సెన్స్ ఉందా నీకు? చదువుకున్నాగా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏం పని? అర్థమవుతలే నీకు? నేను ఎక్కడ పోతే నీకెందుకు? నీకు అవసరం లేదు కదా. ఇది కాదు కదా నాది, నాకు ఉంటది పెయిన్, నీకే పెయిన్ ఉండదు కదా. నా ఫ్రెండ్ నేను వదిలేలేను. అర్థమవుతుందా? ఫ్రెండ్ నీకు? నువ్వే. నేను అట్లా అనుకోవట్లేదు ఫ్రెండ్ అని. ఏంది ఇప్పుడు పోతే? నీకు అవసరం లేదు కదా. ఎందుకు చేసుకుంటున్నావు ఇట్లా? నీకెందుకు? నన్ను ఏమనుకుంటారు? నిన్నెవరేమనుకుంటారు? నీ గురించి ఏమని చెప్పినా నేను ప్రతి ఒక్క ఇప్పుడు వీడియో కూడా నువ్వు వీడియో పెడుతున్నావు. వాళ్ళు రేపు వస్తారు. ఎందుకు వస్తారు? వాళ్ళు రేపు వస్తారు, కింద అన్న వాళ్ళు వస్తారు. అన్న వాళ్ళకి ఏం చెప్పాను నేను? ఎందుకు ఇట్లా చేసుకుంటున్నావు అంటే నేను ఏం చెప్పాను? నీకేం సంబంధం ఉంది? నువ్వు ప్రతి ఒక్కటి వీడియో ముందర పెట్టి వీడియో ముందర చేస్తున్నావు కదా. అవును, మరి వీడియో ముందు వీడియోకి చెప్పుకుంటున్నా నేను. రిజెక్ట్ చేసిండే కదా, ఇంకేం చెయ్యను వీడియోస్, నా పాటికి నేను ఉంటా, నేను పోతున్నా అని చెప్పుకుంటున్నా వీడియోకి. నీకేం సంబంధం ఉంది ఇప్పుడు? నిన్న కూడా చెప్పినా నేను. వదిలేసే. నేను కూడా ఇప్పుడు దుర్గా అలా కాల్ చేసి దుర్గన్నకి వద్దనకి చేసి చెప్పి నేను వెళ్ళిపోతే ఇక నేను కూడా ఉండను. ఇంకా పెట్టాడా? అవసరం లేదు, వదిలేసే. నాకు నొప్పి వస్తుంది, వదిలేసే నువ్వు. ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? కట్ చేసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? అన్న నేను ఆపినా, నా పిల్ల కట్ చేసుకుంది, నేను ఆపాను. నా ప్రయత్నం నేను చేసా. పైకి రాగానే ఫోన్ చేయని తెలీదా? కట్ చేసుకుని ఫోన్ చేస్తారు. నాకు తెలియదు కదా ఇట్లా షూట్ చేసి. ఇంట్లోనే ఉన్నావు కదా. నాకు చెప్పకుండా వచ్చింది అన్న. నేను పండుకున్న టైంలో వచ్చేసింది. నేను ఎవరు లేరని పైకి వచ్చిన. ఇట్లా పైన ఉంటారేమో వీడియోస్, అందరూ ఉంటారు అనుకున్నా. ఒక్కద్దు ఎవరు లేరు, అన్న వాళ్ళు బయట వెళ్ళిపోయారు. నేను వాళ్ళతో పోయి అక్కడ డ్రాప్ అయిపోయినా. వాళ్ళు రేపటి వరకు రారు. వీడియో చూడు కాలని చాలా ఆపాను నేను. ఇప్పుడు నేను ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇట్లా చేసుకుంటుంటే చెప్పకు, ఎవరికి చెప్పకు. ఎందుకు సమాధానం చెప్తావు? ఏమైనా అయితే నాకే వస్తుంది ప్రాబ్లం. అవుతుంది, నువ్వు నా లవర్ వన్ అవుతుందా? ఎందుకు అవుతుంది నీకు? చెప్పు, ఎందుకు అవుతుంది? ఫ్రెండ్ కదా, అవసరం లేదు. ఎందుకు అవుతుంది నీకు ప్రాబ్లమ్? చెప్తే అర్థం కదా. ఒక్కసారి ఇట్లా చేసుకుంటారు. మీ అందరికి ఇట్లా గేమ్ లా ఉంది లవ్ అంటే. తను అంత మంచిగా తన ఫీలింగ్ చెప్తుంటే నువ్వు చీప్ గా నాకు ఎందుకు అన్నట్టు చూసావు. నీకు అవసరం లేదు కదా, నేను ఏం చేసుకుంటా? నీకెందుకు పార్దు? ప్రేమకే గాయమై నీకు ఇప్పుడు కూడా
అర్థం కావట్లేదు. తను ఇంత చేస్తుంది నీకోసమే, అయినా ఇదంతా నీకు ఫేక్ లాగే అనిపిస్తుంది. నేను ఆయనకు fake అని అవసరం లేదు, చెప్పట్లేదు. మాట మాట్లాడితే నీకు మాట మాట్లాడితే అదే కావట్లేదు కనిపిస్తుంది. కదా, నీకు నమ్మితే అవసరం లేదు. మనుషులు నీకు ఏం చేసుకున్నా ఇప్పుడు చేయి కట్ చేసుకోకుండా ఎందుకు వస్తున్నావు? ఎందుకు కట్ చేసుకున్నావు? నీకెందుకు నేను కట్ చేసుకుంటే నీకు నేను అవసరం లేదు కదా, ఇంకా చేయి కట్ చేసుకుంటే నీకెందుకు? ఇప్పుడు నీకేమన్నా అయితే నా దగ్గరకే ఎందుకు వస్తారు. అవుతుంది నీకు? ఇంట్లో ఉన్నది నేనే, ఎవ్వరు లేరు. ఎందుకు అవుతుంది? నాకు నువ్వు అది వదిలేసిపోయారు కదా, అవుతుంది. వాడికి అడుగుతా. లవ్ చేస్తున్నాను వీడియో కొట్టినావు, సరే కింద తర్వాత ఆ వీడియో కొట్టినావు, ఏంది ఇది? అరకన్నా మళ్ళీ ఈ వీడియో ప్రతి ఒక్కటి కెమెరా ముందర పెడతారు. పిచ్చోని అనుకుంటున్నా నన్నే. ఏడుస్తుందన్నా. లేవు ఏడువకు, లేవు పైకి లేవు, లేవు మాట్లాడతా లేవు. అరే ఏడువకు లేవు. వద్దు, వెళ్ళిపో, వదిలేసే, వద్దు. నువ్వెటో నేనెటో మనసెటో. సరే లేవు, పైకి లేవు, పైకి లేవు, మాట్లాడతా లేవు, పైకి లేవు, పైకి లేవు. వద్దు, వదిలేసి వెళ్ళిపో. నువ్వు నీకు అవసరం లేదు కదా. ప్లీజ్ అర్థం చేసుకో, పైకి లేవు. పిచ్చా, ఎవరైనా ఇట్లా చేసుకుంటారా? ఏంటిది? వెళ్ళిపో, నీకు అవసరం లేదు కదా. అన్న క్లారిటీగా మరి ఇట్లా చేసుకుంటావా? ఏదున్నా క్లారిటీగా మాట్లాడండి, ఇట్లా వంక టింకలా కాదు. నిన్న కూడా అట్లనే చేశారు. సిల్లీగా ఉంది మీకు అన్నీ. ఇంట్లో డీప్గా ఆలోచిస్తే ఇట్లా చేసుకుంటుంది, అదేం ఆలోచించట్లేదు. నాకు ప్రాబ్లం అవుతుంది అని ఆలోచిస్తున్నాను. ఈ సైడ్ నుంచే నువ్వు ఆలోచిస్తున్నావు. ఆమె ఎందుకు ఇట్లా చేసింది అవేమి ఆలోచించట్లే. ఇప్పటికీ కూడా ఇట్లా చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అంటున్నావు తప్ప ఎందుకు చేసుకున్నావు? అంత బాధ ఏముంది? అట్లా మాట్లాడట్లేదు. నాకు ప్రాబ్లం అవుతుంది అని ఆలోచిస్తున్నాను. ఈ సైడ్ నుంచే నువ్వు ఆలోచిస్తున్నావు. ఆమె ఎందుకు ఇట్లా చేసింది అవేమి ఆలోచించట్లేదు. ఇప్పటికీ కూడా ఇట్లా చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అంటున్నావు తప్ప ఎందుకు చేసుకున్నావు? అంత బాధ ఏముంది? అట్లా మాట్లాడట్లే నువ్వు. నీ ప్రాబ్లం వరకే చూసుకుంటున్నావు నువ్వు, అంతే కదా. పో. ఆమె అంత మంచిగా ఉంటే పాస్ట్ కావాలి, నీ పాస్ట్ తోనే ఉండిపో. నువ్వు రాకి ఇక్కడికి వదిలేసాయి, నా దగ్గర రాకు, వదిలే. అది ఎక్కడుంది? అదే అంత మంచిగా ఉంటే ఇంకెందుకు అన్ని పరిస్థితులు? పాస్ట్ మాట మాట్లాడితే పాస్ట్ గుర్తొస్తుంది అంటున్నావు కదా. పాస్ట్ కనుకే పో, అట్లనే ఉండు, వాళ్ళతోనే ఉండు. నేను మర్చిపోతా, నేను పోను, నాకు అవసరం లేదు, వదిలేస్తున్నా. మరి వదిలేసిన ఎందుకన్నా? కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు కదా. మేము అదే చెప్తున్నాం కదా, ప్రతిసారి ఒకలా ఉండదు. అవసరం లేదు, వదిలేసాను. ఇగో నేను చెప్తున్నా, నాకు ఇంకేం వద్దు. నేను ఇంకా డిస్టర్బ్ చేయను నేను నీకు, సరేనా? ఇక అసలు నేను ఏమి డిస్టర్బ్ చేయను. నేను సైలెంట్ గా నా పని నేను చూసుకుంటా. సార్ నేను వెళ్ళిపోతా, ఈ టీమ్ లో వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా ఫస్ట్ ఇట్లా చేసుకుంటే. అవసరం లేదు, వద్దుకో. మళ్ళీ మీరు అందరు మంచిగా చేసుకోండి వీడియోస్. నేను వెళ్ళిపోతా, టీమ్ లోకి వెళ్ళి చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. అరే ఆగు, పోతున్నామే. ఏందన్నా ఏంటిది? ఆమె వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. నాకు భయం వేస్తుంది మళ్ళీ ఏం చేసుకుంటుందా అని. ఇదన్నా చేసే ముందు చెప్తారా? చెయ్యరు. వీడికి పైకి వచ్చి చేతులు కోసుకోవడాలు, పీకలు కోసుకోవడాలు ఎందుకు ఇవన్నీ? ఎందుకంటావేంటన్నా? నీకోసమే కదా అంత చేస్తున్నది. నువ్వు ఈ మినిట్లో కూడా నాకు ప్రాబ్లం అవుతుంది, నీ పెయిన్ నువ్వే చూస్తున్నావు కానీ ఆమె సంగతి నీకు అవసరం లేదు. ఆటలకు ఉంది, తను ఎక్కడి నుంచి వచ్చింది నీకు కూడా తెలుసు. వచ్చింది